ఈ వీడియోలో గరుత్మంతుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే దీని ముందు వీడియో చూడాల్సి ఉంటుంది. ఆ వీడియో యొక్క లింకును ఈ కింది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. కశ్యప ప్రజాపతి వరం వలన వినత గర్భం నుంచి 2 అండాలు ఉద్భవించాయి. వాటిలో ఒకదాని నుంచి అరుణుడు జన్మించాడు. ఇలా 500 సంవత్సరాలు గడిచిన తర్వాత రెండవ అండం నుంచి గరుత్మంతుడు జన్మించాడు. అతనిని చూడగానే వినతకు ఆనందం కలిగింది. గరుత్మంతుడు ఆకాశానికి ఎగురగా అతని తేజస్సును చూసి అగ్ని కాబోలు అని భావించి దేవతలు, మునులు అగ్ని సూత్రాలు పఠించడం ప్రారంభించారు. ఆకాశం నుంచి దిగి వచ్చిన గరుత్మంతుడు తన తల్లి అయిన వినతకు నమస్కరించాడు. తరువాత కద్రువ దగ్గరకు వెళ్ళి ఆమెకు నమస్కరించాడు. గరుడుని చూసి కద్రువ ఈర్ష్య చెందింది. ఈ రోజు నుంచి నువ్వు నా కుమారులైన సర్పాలకు సేవ చేయాలి, పాములను ఎత్తుకొని ఏ పని చెప్పినా చేయాలని గరుడుని ఆజ్ఞాపించింది. గరుడు ఆమె చెప్పిన పనులన్నీ తన తల్లి అనుమతితో చేస్తున్నాడు. ఒకరోజున సర్పాలను తన వీపున ఉంచుకొని గరుడు సూర్యమండలం వరకు ఎగురగా ఆ వేడిని తట్టుకోలేక సర్పాలన్నీ సొమ్మచెల్లి అక్కడి నుండి నేలపై పడ్డాయి. అది చూసిన కద్రువ గరుడిపై మండిపడింది. తన కుమారును రక్షించవలసిందిగా ఇంద్రుణ్ణి ప్రార్థించింది. ఇంద్రుడు ఆ పాములపై చల్లని వర్షం కురిపించాడు. దానితో వాటి తాపం ఉపశమించి తేరుకున్నాయి. ఈ ఘటన తర్వాత కద్రువ గరుడుని మరీ హీనంగా చూడసాగింది. గరుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మ, పర్వతాలను సైతం నా ముక్కుతో పిండి చేయగల బలం ఉన్నవాడిని. నేను ఈ పాములను మోయటానికి, వీళ్లకు సేవ చేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వినత తనకు కద్రువకు జరిగిన పందెం గురించి, అరుణుడిచ్చిన శాపం గురించి చెప్పింది. నువ్వు యోగ్యుడివని, నీ వల్లనే నా దాస్యం తొలుగుతుందని నమ్ముతున్నానా అని చెప్పింది. గరుడు సర్పాల దగ్గరికి వెళ్ళి, నా తల్లి దాస్యం తొలగించడానికి నేనేం చేయాలో చెప్పండి, మీరు ఏమడిగినా అది ఎంత కష్టమైనా చేస్తానని చెప్పారు. అప్పుడు ఆ సర్పాలు అన్నీ దేవతలను జయించి మాకు అమృతాన్ని ఇవ్వు అని అడిగాయి. అందుకు అంగీకరించిన గరుత్మంతుడు అమృతం సంపాదించడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు దేవలోకంలో ఎన్నో ఉత్పాతాలు పుట్టాయి. ఈ దుశ్శకునాలకు కారణం ఏమిటి అని ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు. అప్పుడు బృహస్పతి, దేవేంద్ర, కశ్యప ప్రజాపతికి వినతకు పుట్టిన గరుత్మంతుడు గొప్ప వీరుడు, పక్షీంద్రుడు. అతడు అమృతం తీసుకుని వెళ్ళడానికి దేవలోకానికి వస్తున్నాడు. అందుకే ఈ ఉత్పన్నాలు ఏర్పడ్డాయి అని చెప్పాడు. వెంటనే ఇంద్రుడు అమృత రక్షకులందరినీ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు దేవలోకానికి వచ్చి దేవతలందరితో భయంకరమైన యుద్ధం చేసి అమృతాన్ని సంపాదించాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఎవరి సహాయం లేకుండా ఎంతో సాహసంతో అమృతాన్ని సంపాదించి కనీసం దాని రుచి కూడా చూడకుండా వెళ్ళిపోతున్న గరుత్మంతునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనిని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, అమృతం స్వీకరించకపోయినా అజరామరత్వాన్ని, ప్రత్యక్షంగా నిన్ను సేవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరాడు. ఇప్పుడు విష్ణువు అతనికి ఆ వరాలను ప్రసాదించాడు. ఇక మీదట నువ్వు నా వాహనంగా, ధ్వజంగా ఉండాలి అన్నాడు. గరుడు సంతృప్తుడై విష్ణుకు నమస్కరించి బయలుదేరాడు. అప్పుడే ఇంద్రుడు గరుడుపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది గరుడుని సమీపించింది. అప్పుడు ఆ వజ్రాయుధంతో గరుడు, నువ్వు నన్ను ఏమాత్రం బాధించజాలవు. ఒక మహర్షి యొక్క వెన్నుముకతో నిర్మించబడిన దానివి కనుక, దేవేంద్రుని ఆయుధానివి కనుక నిన్ను అవమానించను. రెక్కలలో ఒక ఈకను మాత్రం రాల్చి వెనుతిరుగు అని దానిని చెప్పాడు. ఈ మాటలు విన్న దేవేంద్రుడు గరుడు యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతనితో స్నేహం చేసి, పక్షీంద్ర, ఓటమి లేని నీకు అమృతం దేనికి? నువ్వు దీన్ని ఇతరులకు ఇస్తే వారు దేవతలకు కూడా అజేయులవుతారు. అది మంచిది కాదు. నువ్వు అమృతాన్ని నాకు తిరిగి ఇచ్చేయి. నీకు ఇష్టమైన పని నెరవేరేటట్టు నేను చేస్తాను అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, దేవేంద్ర, నా తల్లిని దాస్యం నుంచి తప్పించడానికి అమృతం తెచ్చి ఇస్తానని కద్రువ కుమారులైన సర్పాలకు మాట ఇచ్చాను. దీనిని తీసుకువెళ్ళక తప్పదు. అయితే దీనిని వారికి చూపి నా తల్లి దాస్యం తప్పించగానే సర్పాలు దీనిని తాగకముందే నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు దేవేంద్రునితో. ఇంద్రుడు సంతోషించి, నువ్వు సర్వదా నాతో చెలిమి చేయాలి అని
ఇంకా నీకు ఏం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు గరుడు, దేవేంద్ర, నా తల్లికి అపకారం చేసిన సర్పాలు నాకు ఆహారం కావాలి. నువ్వు లోకపాలకుడువు కనుక పాములు నీ ఏలుబడిలో ఉన్నాయి కనుక వాటిని తినడానికి నీ అనుమతి కోరుతున్నాను అన్నాడు గరుడు. ఇంద్రుడు అందుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంద్రుడు కూడా తన వెంట రాగా గరుడు అమృతంతో పాముల దగ్గరికి వచ్చాడు. పచ్చని దర్భాలను ఒత్తుగా పరిచి దానిపై అమృత పాత్ర నుంచి పాములతో, మీరు కోరిన విధంగా అమృతం తెచ్చి మీకు ఇచ్చాను. ఇంతటితో నా తల్లి దాస్యం తీరిపోయింది. ఇక మీరు స్నానాలు పూర్తి చేసుకుని అమృతాన్ని స్వీకరించవచ్చు అని చెప్పి తన తల్లి అయిన వినతను తన వీపుపై ఎక్కించుకొని అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. పాముల ఆనందానికి అవధులు లేవు. అవి అన్నీ అమృతాన్ని తాగేందుకు స్నానాలు పూర్తి చేసుకుని వచ్చేలోపు ఇంద్రుడు ఆ అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోయి అమరావతిలో యథాస్థానంలో ఉంచాడు. స్నానాధికారాలు పూర్తి చేసుకుని వచ్చిన పాములకు అమృతం కనిపించలేదు. ఆ ప్రదేశంలో ఉన్న దర్భలను నాకుతున్నాయి. దర్భలు అంచులు పదునుగా ఉండడం వల్ల వాటి నాలుకలు రెండుగా చీలిపోవటంతో ఆనాటి నుంచి అవి విద్విహులు అని వ్యవహరించబడుతున్నాయి.